ఈరోజు మనం లెక్సికాన్ ఆఫ్ మాస్టరీ అనే ఒక మూలం నుండి ఎం అక్షరంతో మొదలయ్యే కొన్ని పదాలను ఒక భూతద్దంలా వాడదాం. ఈ ప్రశ్నను కొంచెం అన్వేషిద్దాం. మంచి ఆలోచన. ఈ పదాలు కేవలం వాటి అర్థాలకే పరిమితం కావు. అవి మన వాస్తవికతను ఎలా మలుస్తాయో చూద్దాం. సరే, మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది కదా. ఈ మార్పును వర్ణించడానికి ఒక అద్భుతమైన పదముంది, మ్యూటబుల్. అవును, మ్యూటబుల్ అంటే మార్పుకు లోనయ్యేది, స్థిరంగా ఉండనిది. ఉదాహరణకు టెక్నాలజీ. టెక్నాలజీ, ఫ్యాషన్, మార్కెట్ ధోరణులు అన్నీ క్షణక్షణం మారిపోతున్నాయి. ఈ అస్థిర స్వభావాన్ని ఈ ఒక్క పదం పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. అవును, మార్కెట్ ట్రెండ్స్ ఆర్ హైలీ మ్యూటబుల్ అన్నప్పుడు ఆ వాక్యం వినగానే మార్కెట్లు ఎంత చంచలమైనవో, ఈ రోజున్న పరిస్థితి రేపు అస్సలు ఉండదనే భావన చాలా బలంగా తెలుస్తుంది. నిజమే. అయితే ఈ మ్యూటబుల్ ప్రపంచంలో మనం కేవలం ప్రేక్షకులుగా ఉండిపోలేం కదా. అస్సలు కుదరదు. మార్పుకు స్పందించాలి. కొన్నిసార్లు రెండు వేరువేరు శక్తులు కలిసి ఒక కొత్త శక్తిగా మారతాయి. ఇక్కడే మర్జ్ అనే పదం వస్తుంది. కరెక్ట్. ఇది మార్పుకు ఒక నిర్మాణాత్మక స్పందనలా అనిపిస్తోంది. మర్జ్ అంటే కలయిక లేదా విలీనం. ఖచ్చితంగా. రెండు కంపెనీలు కలిసి పెద్దదిగా మారడం. లేదా రెండు నదులు కలిసి ఒక మహానదిగా ప్రవహించడం. అవును, ఇవన్నీ మర్జ్కు ఉదాహరణలే. సోర్స్లో చెప్పినట్టు కార్యాచరణ సామర్థ్యం కోసం రెండు బ్యాంకులు విలీనమయ్యాయి. ఇక్కడ ఒక ఉమ్మడి లక్ష్యం కనిపిస్తోంది, ఒక పరస్పర అంగీకారం కూడా. అవును, మ్యూటబుల్ అనేది ఒక పరిస్థితి అయితే, మర్జ్ అనేది ఆ పరిస్థితికి ఒక వ్యూహాత్మక జవాబు అన్నమాట. కానీ నాకొక సందేహం, ఈ మర్జ్ ఎప్పుడు మంచిదేనా? చెప్పండి. కొన్నిసార్లు ఒక పెద్ద కంపెనీ ఒక చిన్న స్టార్టప్ను కొనేస్తోంది, దాని ప్రత్యేకతను పూర్తిగా చంపేస్తోంది. దాన్ని కూడా ప్రపంచం మర్జ్ అనే పిలుస్తుంది. ఇలా కనిపించే మెడిల్ కాదా? వావ్, అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. ఇక్కడే పదాల వెనుకనున్న అసలు శక్తి బయటపడుతుంది. అవునా? అవును, మీరు చెప్పింది నిజం. కొన్నిసార్లు మర్జ్ అనే పదాన్ని ఒక కఠినమైన చర్యను మృదువుగా చెప్పడానికి ఒక ముసుగులా వాడతారు. మీరన్నట్టు ఎక్కడైతే అంగీకారం లోపిస్తుందో, ఎక్కడైతే ఒకరి పరిధిని మరొకరు అతిక్రమిస్తారో, సరిగ్గా అక్కడ మర్జ్ కాస్త మెడిల్గా మారిపోతుంది. అంటే అనుమతి లేకుండా జోక్యం చేసుకోవడం. అదే, డోంట్ మెడిల్ ఇన్ అదర్స్ అఫైర్స్ అన్నప్పుడు ఆ వాక్యంలో ఒక హెచ్చరిక, ఒక ప్రతికూల భావన ఎంత స్పష్టంగా కనిపిస్తాయో కదా. అంటే ఈ మూడు పదాలు మార్పు యొక్క మూడు విభిన్న ముఖాలను చూపిస్తున్నాయన్నమాట. ఎలాగంటారు? మ్యూటబుల్ అనేది సహజమైన మార్పు, మర్జ్ అనేది అంగీకారంతో జరిగే నిర్మాణాత్మక మార్పు, ఇక మెడిల్ అనేది ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే విధ్వంసక మార్పు. సరిగ్గా చెప్పారు. మనం ఒక పరిస్థితిని ఎలా చూస్తున్నామనే దాన్ని బట్టి ఈ పదాలలో దేన్ని ఎంచుకుంటామో ఆధారపడి ఉంటుంది. ఈ మర్జ్ మరియు మెడిల్ మధ్య తేడా చూస్తే విలువ అనే ప్రశ్న వస్తుంది. అవును, ఒక జోక్యం ఎప్పుడు విలువైనదిగా మారుతుంది, ఎప్పుడు అనవసర జోక్యంగా మిగిలిపోతుంది. ఒక చర్య యొక్క విలువను మనం ఎలా కొలుస్తాం? దాని మెరిట్ మీద ఆధారపడి ఉంటుందేమో. ఖచ్చితంగా. మెరిట్ అంటే యోగ్యత, అర్హత లేదా విలువ. ఇది మనకు బాగా తెలిసిన పదమే. సెలెక్షన్ ఇస్ బేస్డ్ ఆన్ మెరిట్ అన్నప్పుడు ప్రతిభకే పెద్దపీట వేస్తున్నామని అర్థం. అయితే మెరిట్ అనేది కేవలం ఉద్యోగాలకో పరీక్షలకో పరిమితమైనది కాదు కదా. అస్సలు కాదు. ఒక వాదనలో బలముంటే యోర్ ఆర్గ్యుమెంట్ హ్యాజ్ మెరిట్ అంటాం. ఒక ఆలోచనలో పసవుంటే దానికి మెరిట్ ఉందని గుర్తిస్తాం. అంటే మెరిట్ అనేది ఒక వస్తువు, వ్యక్తి లేదా ఆలోచన యొక్క అంతర్గత విలువను సూచిస్తుంది. అవును. అయితే ఈ మెరిట్ అనేది గాలిలోంచి ఊడిపడదు. దానికొక పద్ధతి కావాలి, ఒక క్రమశిక్షణ అవసరం. ఇక్కడే మెథాడికల్ అనే పదం వస్తుందనుకుంటా. అదే. అంటే ఒక పద్ధతి ప్రకారం క్రమబద్ధంగా పనిచేయడం. నాకు వెంటనే వంట గుర్తొస్తుంది. వంట? ఆసక్తికరంగా ఉంది. అవును, ఏదు పడితే అది వేసేస్తే రుచి రాదు కదా. ప్రతీదీ సరైన కొలతలతో సరైన సమయంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే వంటకు విలువ వస్తుంది, ఆ వంటకు మెరిట్ వస్తుంది. సరైన పోలిక. విజయమనేదే యాదృచ్ఛికం కాదు, అది ఒక మెథాడికల్ ప్రక్రియ యొక్క ఫలితం. హ మెథాడికల్ అప్రోచ్ ఇంప్రూవ్డ్ యాక్యురసీ అన్నప్పుడు ఆమె విజయం వెనుక ఉన్న క్రమబద్ధమైన ప్రణాళిక మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. ఏమిటది? మనకు మనంగా ఒక పద్ధతిని రూపొందించుకోవటం కొన్నిసార్లు కష్టం.
ఆ పద్ధతిని మనకు నేర్పించటానికి, మనల్ని సరైన దారిలో నడిపించటానికి ఒకరు కావాలి. ఆ వ్యక్తిని మనం మెంటోర్ అంటాం. మెంటోర్, మార్గదర్శి. ఈ పదం వినగానే గురువు గుర్తొస్తాలో. కేవలం పాఠాలు చెప్పే టీచర్ కాదు. కాదు, జీవితానికి దారి చూపే వ్యక్తి. అవును, ఈ 3 పదాలు మెరిట్, మెథోడికల్, మెంటర్ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఒక శక్తివంతమైన ఎదుగుదల ఫ్రేమ్వర్క్ను సూచిస్తాయి. ఎలా? చూడండి, చాలామంది మెరిట్ కోసం పాకులాడతారు, కానీ మెథడ్ లేకుండా అది అసాధ్యం. అయితే సరైన మెంటర్ లేకపోతే మన మెథడ్ తప్పుదారి పట్టే ప్రమాదముంది. అంటే మార్గదర్శకత్వం లేని పద్ధతి, పద్ధతి లేని ప్రతిభ రెండూ నిష్ఫలమేనంటారా? ఖచ్చితంగా. ఒక మంచి మెంటర్ మనకు సరైన మెథడికల్ మార్గాన్ని చూపిస్తారు. ఆ మార్గంలో నడిస్తే మెరిట్ దానంతట అదే వస్తుంది. వావ్! ఇది ఒక పూర్తి జీవిత పాఠంలా ఉంది. అవును, ఇంతసేపు మనం ఎదుగుదల, నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. కాని జీవితంలో అన్నీ ఇలాగే పాజిటివ్గా, ప్రణాళికాబద్ధంగా ఉండవు కదా? ఉండవు. కొన్నిసార్లంతా ఏ మార్పు లేకుండా, రొటీన్గా, బోరింగ్గా అనిపిస్తుంది. సోమవారం ఉదయం నిద్ర లేవగానే చాలామందికి కలిగే భావనే ఇదే. ఆ ఫీలింగ్ని వర్ణించే పదం మన దగ్గర ఉంది: మండేన్. మండేన్. సాధారణమైనది, నిస్సారమైనది. ఉత్సాహం లేని రోజువారీ జీవితం. సోర్స్లోని ఉదాహరణ హీ వాజ్ టైర్డ్ ఆఫ్ హిజ్ మండేన్ రొటీన్ ఈ భావనను బలంగా పట్టిస్తుంది. ఆఫీస్కు వెళ్లడం, అవే పనులు చెయ్యడం, ఇంటికి రావడం, ఈ చక్రంలో చిక్కుకుపోయిన భావన అది. నిజమే. అయితే మానవ మనస్తత్వంలో ఒక విచిత్రమైన విషయమేంటంటే, ఈ మండేన్ బోర్ నుండి తప్పించుకోవడానికి కొన్నిసార్లు మనం ప్రమాదకరమైన చీకటివైపు ఆకర్షితులవుతాం. చీకటివైపు ఆకర్షణ అంటే అసాధారణమైన, కొన్నిసార్లు భయానకమైన, అహితకరమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవడం. దీన్ని వర్ణించడానికి మన దగ్గర మార్బిడ్ అనే పదముంది. మార్బిడ్. ఈ పదం వినడానికే కొంచెం బరువుగా, ఇబ్బందిగా ఉంది. మరణం, నేరాలు, వ్యాధులు ఇలాంటి వాటికి సంబంధించింది అని అర్థమొస్తోంది. ఖచ్చితంగా. ఉదాహరణ చూడండి, హీ హ్యాడ్ అ మార్బిడ్ క్యూరియాసిటీ ఫర్ క్రైమ్ స్టోరీస్. ఇక్కడ కేవలం క్యూరియాసిటీ అంటే అది సహజమైన ఆసక్తి. అవును, కాని దానికి ముందు మార్బిడ్ చేరగానే దాని అర్థం, దాని స్వభావం పూర్తిగా మారిపోయింది. అది అనారోగ్యకరమైన, విపరీతమైన ఆసక్తిగా మారిపోయింది. ఆసక్తికరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మార్బిడ్ అనే పదం లాటిన్ మార్బస్ నుండి వచ్చింది, అంటే వ్యాధి అని అర్థం. కాబట్టి మార్బిడ్ క్యూరియాసిటీ అంటే అక్షరాలా వ్యాధిగ్రస్తమైన ఆసక్తి. ఓ. ఇది కేవలం చీకటి విషయాల పట్ల యుక్తం కాదు. మనస్తత్వవేత్తలు దీన్ని ద డార్క్ పుల్ ఆఫ్ ది అన్నోన్ అంటారు. అంటే ప్రమాదాన్ని సురక్షితమైన దూరం నుండి చూసి అర్థం చేసుకునే ప్రయత్నం. చాలా ఆసక్తికరంగా ఉంది. కొన్నిసార్లు విషయాలు మండేన్గానూ ఉండవు, మార్బిడ్గానూ ఉండవు, కాని మనల్ని తీవ్రమైన గందరగోళానికి గురిచేస్తాయి. ఉదాహరణకు, నాకు చిన్నప్పుడు చూసిన ఒక మ్యాజిక్ ట్రిక్ ఇప్పటికీ అర్థంకాదు. ఆ మెజిషియన్ గాలిలో ఎలా తేలాడో ఇప్పటికీ ఒక రహస్యం. ఇట్ కంప్లీట్లీ మిస్టిఫైడ్ మీ. మంచి ఉదాహరణ. అసలీ మిస్టిఫైకి, మామూలు కన్ఫ్యూజ్కి తేడా ఏంటి? మంచి ప్రశ్న. కన్ఫ్యూజ్ అంటే సమాచారం లేకపోవడం వల్ల వచ్చే గందరగోళం. ఒక లెక్క అర్థం కాకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సరే. కానీ మిస్టిఫై అనేది అంతకన్నా లోతైనది. ఇది ఒక రహస్యం, ఒక చిక్కుముడితో కూడిన గందరగోళం. దానికి సమాధానం అంత సులభంగా దొరకదు. మీ మ్యాజిక్ ట్రిక్ ఉదాహరణ పర్ఫెక్ట్. అది నా బుద్ధికి ఒక సవాలు విసిరింది. అదే ద పజిల్ మిస్టిఫైడ్ మెనీ క్యాండిడేట్స్ అన్నప్పుడు ఆ పజిల్ కేవలం కఠినమైనది మాత్రమే కాదు, అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉందని అర్థం. అంటే ఒకటి నిస్సారమైన వాస్తవికత, అదే మండేన్. అవును. మరొకటి చీకటి ఆకర్షణ, మార్బిడ్. ఇంకొకటి అంతుచిక్కని సవాలు, మిస్టిఫై. మానవనుభవంలోని 3 విభిన్న కోణాలివి. సరిగ్గా చెప్పారు. కొన్నిసార్లు ఈ అంతుచిక్కని విషయాలు కేవలం పజిల్స్లా కాకుండా నిజమైన ప్రమాదాలుగా మన ముందు నిలబడతాయి. అలాంటి ప్రమాదాన్ని, ఒక నిరంతర ముప్పును సూచించే శక్తివంతమైన పదం మెనెస్. ఈ పదం వినగానే ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇది కేవలం డేంజర్ కన్నా చాలా తీవ్రమైనదిగా అనిపిస్తోంది. నిజమే. మెనస్ అనేది ఒక నిరంతర, విస్తరిస్తున్న ముప్పు. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు. సోర్స్లో సైబర్ క్రైమ్ ఈజ్ ఎ గ్రోయింగ్ మెనెస్ అని ఉంది. అవును. ఇక్కడ గ్రోయింగ్ అనే పదం చాలా ముఖ్యం.
సైబర్ క్రైమ్ అనేది ఒకేసారి జరిగిపోయే ప్రమాదం కాదు. అది నిరంతరం కొత్త రూపాలు సంతరించుకుంటూ ఉంటుంది. అవును, సమాజానికి ఒక పెద్ద తలనొప్పిగా, శాశ్వత ముప్పుగా మారుతోంది. ఆ నిరంతర భయమే మెనస్. ఓకే, ఒక మెనస్ అనేది మనకు బయట కనిపించే ప్రమాదమైతే దాని వెనుక ఒక చోదక శక్తి ఉంటుంది కదా, ఒక దురుద్దేశం. దానికి కూడా ఏదైనా పదముందా? తప్పకుండా. ఒక మెనస్ అనేది భౌతికమైన ప్రమాదమైతే దానికి ఆజ్యం పోసే అంతర్గత మానసిక శక్తి ఒకటుంటుంది. అదేంటి? అదే మ్యాలిస్, అంటే దురుద్దేశం, ఇతరులకు హాని చెయ్యాలనే చెడు సంకల్పం. ఇది చర్య వెనుక ఉన్న ఉద్దేశాన్ని సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. సైబర్ క్రైమ్ అనేది ఒక మెనస్ అయితే దాన్ని చేసే హ్యాకర్ మనసులో ఉన్న దురుద్దేశం, ఇతరులను ఇబ్బంది పెట్టాలనే కోరిక, అది మ్యాలిస్ అన్నమాట. ఒకటి చర్య అయితే మరొకటి దాని వెనుక ఉన్న ఆలోచన. ఈరోజు మనం చాలా దూరం ప్రయాణించాం. మనం మార్పుల మ్యూటబుల్ ప్రపంచంలో మొదలుపెట్టాం. అవును, అక్కడి నుండి సంబంధాలలోని నిర్మాణం, మర్జ్, విధ్వంసం, మెడల్, వ్యక్తిగత ఎదుగుదలలోని విలువ, మెరిట్, పద్ధతి, మెథడికల్, మార్గదర్శకత్వం, మెంటర్, వీటి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మానసిక స్థితులలోకి వెళ్ళాం. నిస్సారం, మండేన్, చీకటి ఆకర్షణ, మార్బిడ్, గందరగోళం, మిస్టిఫై. చివరికి ప్రమాదం యొక్క స్వరూపం మెనస్, దాని వెనుకున్న దురుద్దేశం మ్యాలిస్ వరకు చర్చించాం. ఈ ప్రయాణమంతా మనల్ని మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికే తీసుకొస్తుంది. మనం వాడే పదాలు కేవలం లేబుల్స్ కాదు. కాదు, అవి ఫ్రేమ్స్. అవి మన అనుభవాన్ని ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలో నిర్దేశిస్తాయి. అంటే మనం ఎంచుకునే పదం మన వాస్తవికతను నిర్మిస్తుందంటారా? ఖచ్చితంగా. ఒక్కసారి ఆలోచించండి. మీ ముందున్న ఒక సవాలును మండేన్గా చూస్తే అది ఒక భారం. అదే సవాలును మిస్టిఫైయింగ్ పజిల్గా చూస్తే అది ఒక అవకాశం. మీ జీవితంలో ఒక వ్యక్తి జోక్యాన్ని మెడ్లింగ్ అనుకుంటే అది చొరబాటు. అదే మెంటోరింగ్ అనుకుంటే అది మార్గదర్శకత్వం. చూసారా? పరిస్థితి ఒక్కటే, కాని మనం దానికి తగిలించే పదం మన స్పందనను పూర్తిగా మార్చేస్తుంది. నిజమే. అసలు ప్రశ్న పదాన్ని మార్చగలమా అని కాదు. అసలు ప్రశ్న మన వాస్తవికతను చూసే ఫ్రేమ్ను మనం ఎంచుకోగలమా? ఈ ఆలోచనతో శ్రోతలను వదిలివేద్దాం.